హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ నుండి ఏపీ పాలిసెట్ ఏపీఆర్జేసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. దీని ముందు వీడియోలో 35 వరకు చెప్పాను. అంటే టోటల్‌గా ఈ చాప్టర్ నుండి 3 వీడియోస్ వస్తాయి. అందులో ఫస్ట్ వీడియోలో 20 బిట్స్, ఈ సెకండ్ వీడియోలో వచ్చేసరికి 15 బిట్స్ అండ్ థర్డ్ వీడియోలో అంటే ఈ లాస్ట్ వీడియోలో ఇంకొక 10 బిట్స్ అయితే చూద్దాము. సో 36 నుంచి 45 వరకు. సో 36th బిట్ చూసుకుంటే, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద 2 కాన్సెక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఈస్ 74, దెన్ ద స్మాలెస్ట్ నంబర్ ఈస్ అని చెప్పి అడుగుతున్నారు. అయితే ఇక్కడ 2 కాన్సెక్యూటివ్ ఆడ్ నంబర్స్ అన్నారు కదా అని చెప్పి, మనం నార్మల్‌గా కాన్సెక్యూటివ్ నంబర్స్ అంటే x, x+1 అని తీసుకొని ప్రొసీడ్ అవుతూ ఉంటాము. ఇక్కడ ఈవెన్ అన్నప్పుడేమో 2x అలాగే 2 ఇంటూ x+1 ఈ విధంగా తీసుకుంటాము. అలాగే ఆడ్ నంబర్స్ అన్నప్పుడు కూడా మనము 2n+1 ఈ ఫార్మ్‌లో మనం తీసుకొని చెయ్యొచ్చు. బట్ దట్ ఈస్ ద లెంథీ ప్రాసెస్. ఓకే. ఇక్కడ చూడండి. 2 కాన్సెక్యూటివ్ ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేస్తే 74 వస్తుంది. దెన్ ద స్మాలెస్ట్ నంబర్ అని అన్నారు. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసుకుంటే 11. దీని తర్వాత ఆడ్ నంబర్ కాన్సెక్యూటివ్ ఆడ్ నంబర్ అంటే దీని తర్వాత ఆడ్ నంబర్ ఏంటి? 13. సో ఈ రెండిటిని యాడ్ చేయండి. 11 స్క్వేర్ అంటేనే 121 వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. పోనీ కాన్సెక్యూటివ్ ఆడ్ నంబర్స్ అన్నారు కదా అని చెప్పి దీని ముందు తీసుకుంటే దీని ముందు ఆడ్ నంబర్ ఏమవుతుందండి? 9 అవుతుంది. సో 9 స్క్వేర్ చేసినా 81 వచ్చేస్తుంది. మనకి ఇక్కడ 74 రావాలి రెండిటిని యాడ్ చేస్తే. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. సో సెకండ్ ఆప్షన్ చూసుకుంటే 5 ఇచ్చారు. 5 తర్వాత ఆడ్ నంబర్ ఏంటి? 7. ఈ రెండిటిని స్క్వేర్ చేసి యాడ్ చేయండి. 25 అండ్ 7 స్క్వేర్ అంటే 49. అంతే కదా! సో ఈ రెండిటిని యాడ్ చేస్తే 25 ప్లస్ 49 అంటే 74 వచ్చేస్తుంది చూడండి. సో దట్ ఈస్ ద ఆన్సర్. అర్థమైందా? ఆ విధంగా మీరు వెరిఫికేషన్‌కి వెళ్ళిపోవడం చాలా మంచిది. ఎందుకంటే మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క నిమిషం కంటే తక్కువ ఉంటుంది ఒక బిట్‌కి. ఎందుకంటే మీరు బిట్ చేయాలి, బబుల్ కూడా చేసుకోవాలి కదా! ఆన్‌లైన్ ఎగ్జామ్ కాదు కాబట్టి మీరు బబుల్ చేసుకోవాలి. అందుకని మీకు ఎంత తక్కువగా చేయగలిగితే అంత తక్కువ టైంలో మీరు చేసే విధంగా ఉండాలి. ఓకే. నెక్స్ట్ 37th బిట్. ఇఫ్ 5x² minus kx+11 equal to 0 has a root x is equal to 3. సో చాలా ఈజీ అండి. k ఎంత అని అడుగుతున్నారు. సో దీనికి 3 అనేది రూట్ అంట. అంటే x ప్లేస్‌లో 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. అంటే ఈక్వల్ టు 0 వస్తుంది అని అర్థం. అంటే 5 ఇంటూ 3 స్క్వేర్ మైనస్ k ఇంటూ 3 ప్లస్ 11 ఈక్వల్ టు 0. సో 3 స్క్వేర్ అంటే 9, 9 ఇంటూ 5 అంటే 45 మైనస్ 3k ప్లస్ 11 ఈక్వల్ టు 0. సో మైనస్ 3k 45 ప్లస్ 11 అంటే ప్లస్ 56 ఈక్వల్ టు 0. 56 నాకు ట్రాన్స్‌పోజ్ చేస్తే మైనస్ 3k ఈక్వల్ టు మైనస్ 56 మైనస్ మైనస్ క్యాన్సిల్. k ఈజ్ ఈక్వల్ టు 56/3. 56/3 అంటే మనకి ఇంకేం సింప్లిఫై అవ్వదు కాబట్టి ఆప్షన్‌లో డైరెక్ట్‌గా ఆప్షన్ ఉంది కాబట్టి అది పెట్టేయండి. డైరెక్ట్ ఆన్సర్ ఉంది కాబట్టి అది పెట్టేయండి. నెక్స్ట్ 38 స్క్వేర్ రూట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2x-1 దెన్ x ఎంత అని అడుగుతున్నారు. సో రెండు సైడ్స్ స్క్వేర్ రూట్ ఉంది. ఏదో ఒక్క సైడే స్క్వేర్ రూట్ ఉన్నా కానీ మనం స్క్వేరింగ్ చేయాలి. ఎందుకంటే స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయినప్పుడే మనం సింప్లిఫికేషన్ చేయడానికి కుదురుతుంది. కాబట్టి రెండు సైడ్స్ కూడా ఈక్వేషన్ బోత్ సైడ్స్ కూడా స్క్వేరింగ్ చేసేస్తే ఏమవుతుందండి? x ఈజ్ ఈక్వల్ టు 2x-1. సో xని ఇటు -1 ఇటు ట్రాన్స్‌పోజ్ చేస్తే టోటల్‌గా x ఈజ్ ఈక్వల్ టు 1 ఈస్ ద ఆన్సర్. ఓకే. మాక్సిమం ఇంత ఈజీగా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇంత ఈజీగా క్వెషన్స్ అయితే రావు. ఓకే. ఇది పీరియడ్ 2019 అంటే ఇప్పుడు మనకి 2025 కాబట్టి నియర్లీ 5 ఇయర్స్ బ్యాక్ ఎగ్జామ్ పేపర్ ఇది. అంటే అలా అని చెప్పి టఫ్‌గా ఇచ్చేస్తారని కూడా చెప్పలేం. ఓకే. మీడియం లెవెల్‌లో మనం బిట్స్ చూడండి అంటే మరీ చూసిన వెంటనే పెట్టేసి బిట్స్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇస్తారు ఒక 50లో నియర్లీ 10-15 బిట్స్ అలా మనం చూడంగానే ఈజీగా ఆప్షన్ పెట్టేసే బిట్స్ ఉంటాయి. కొన్నైతే మాత్రం చేయాల్సి ఉంటది. ఓకే. మాక్సిమం మీరు చేసే విధంగానే వస్తాయి బిట్స్. మరీ చేయలేనంత కష్టంగా అయితే రావు. ఓకేనా? సో, కానీ మీకు చేయడం అలవాటు ఉండాలి. అందుకనే మీకు ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రీవియస్ చాప్టర్స్ కూడా రియల్ నంబర్స్, పాలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కూడా ఆల్రెడీ వీడియోస్ చేసేసాను. ఒకసారి చూడండి. సరే నెక్స్ట్ 39th క్వెషను. ఇఫ్ 5 ఈజ్ ఏ రూట్ ఆఫ్ అని చెప్పి మనకి ఈక్వేషన్ ఇచ్చారు. ఇది కూడా మనకి ఈజీయేనండి. ఈక్వేషన్ ఏంటి? x² మైనస్ ఆఫ్ k-1 ఇంటూ x+10 ఈక్వల్ టు 0. 5 అనేది రూట్ అన్నారు కదా! సింపుల్‌గా x ప్లేస్‌లో 5 పెట్టేసి 0కి ఈక్వల్ చేసేయండి. అంటే 5² మైనస్ మైనస్ ఆఫ్ k-1 ఇంటూ 5 ప్లస్ 10 ఈక్వల్ టు 0. 5² అంటే 25, 25 ప్లస్ 10 అంటే 35 ప్లస్ 35 అటు పంపించేస్తే మైనస్ ఆఫ్ k-1 ఇంటూ 5 ఈక్వల్ టు ప్లస్ 35 కాబట్టి అటు సైడ్‌కి వెళ్ళిపోతే -35 అవుతుంది. బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్. 5 ఇంటూ చేసిన ట్రాన్స్‌పోజ్ చేస్తే k-1 ఈక్వల్ టు 35/5 అంటే 7. సో k-1 ఈక్వల్ టు 7 కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 8 అవుతుంది. ఓకే.
నెక్స్ట్ 40 క్వెషన్. సమ్ ఆఫ్ ద రూట్స్ x² - 16 = 0. సో, ఇక్కడ x టర్మ్ లేదు. అంటే దీన్ని మనం x² + 0 × x - 16 = 0 అని రాసుకోవచ్చు కదా! 0 × x అంటే 0. సో, ఇప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే ఏమవుతుందండి? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x 0 బై కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే 1 -0 అంటే 0. ఎప్పుడైనా సరే x టర్మ్ లేనప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ 0కి ఈక్వల్ అయిపోద్ది. ఓకే. నెక్స్ట్ 41. ద డిగ్రీ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్. సో, క్వాడ్రాటిక్ అంటేనే డిగ్రీ 2 కాబట్టి సో, డైరెక్ట్‌గా 2 అని పెట్టేయండి. నెక్స్ట్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద ఈక్వేషన్. సో, చూడండి. px² + qx + r = 0. దీన్ని మీరు స్టాండర్డ్ ఫామ్‌తో కంపేర్ చేసుకోండి. ax² + bx + c = 0. డిస్క్రిమినెంట్ మనకి ఫార్ములా ఏంటండి? b² - 4ac అవునా కదా! సో, ఇప్పుడు b ప్లేస్‌లో ఏముంది చూడండి? q ఉంది. అంటే q² - 4 a ప్లేస్‌లో ఏముంది చూడండి? p ఉంది. 4p. c ప్లేస్‌లో ఏముంది? r. అంటే q² - 4pr ఈస్ ద ఆన్సర్. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ద ఈక్వేషన్ హాస్ అని చెప్పి మనకి కండిషన్స్ ఇచ్చారు కింద. ఫస్టు ఈక్వేషన్ రాసుకుందాం ఒకసారి. x² + x + 1 = 0. ఇక్కడ మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే రియల్ ఈక్వల్ రూట్స్, నో రియల్ రూట్స్, రియల్ అండ్ అన్‌ఈక్వల్ రూట్స్, ఆల్ ఆఫ్ ది అబోవ్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఇక్కడ కంప్లీట్‌గా రూట్స్‌కి సంబంధించి ఇచ్చారు. అంటే నేచర్ ఆఫ్ ద రూట్స్ అన్నట్టు. నేచర్ ఆఫ్ ద రూట్స్ అని అన్నప్పుడు వెంటనే మనకు గుర్తు రావాల్సింది డిస్క్రిమినెంట్ వాల్యూ. సో, డిస్క్రిమినెంట్ వాల్యూ కట్టే ముందు దీన్ని స్టాండర్డ్ ఫామ్‌తో కంపేర్ చేసేసుకోండి. ax² + bx + c = 0. a ఎంత అయిందండి? 1. b ఎంత అయిందండి? 1. c ఎంత అయిందండి? 1. సో, b² - 4ac అంటే b² అంటే 1² - 4 a అంటే 1, c అంటే 1. సో, టోటల్లీ దట్ ఈక్వల్ టు -3 వస్తుందండి. విచ్ ఈస్ లెస్ దెన్ 0. ఇఫ్ డిస్క్రిమినెంట్ అంటే డెల్టా అనేది dతో డెనోట్ చేసుకుంటాము. d అన్నా, డెల్టా అన్నా, b² - 4ac అన్నా డిస్క్రిమినెంట్ అనే. డెల్టా ఈజ్ లెస్ దెన్ 0 దెన్ రూట్స్ ఆర్ ఇమేజినరీ అనొచ్చు. లేదంటే నాన్ రియల్ అని కూడా పిలవచ్చు. ఓకే. సో, ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్‌లో చూడండి నో రియల్ రూట్స్. నాన్ రియల్ అన్నా, నో రియల్ రూట్స్ అన్నా, ఇమేజినరీ రూట్స్ అన్నా మనకి సేమ్. ఓకేనండి. నెక్స్ట్ 44థ్‌ది డిస్క్రిమినెంట్ అని చెప్పి డైరెక్ట్‌గా అడిగారు. సేమ్ మనం స్టాండర్డ్ ఫామ్‌తో కంపేర్ చేసుకుంటాము. x² + 4x + 2 = 0. సో, కంపేర్ చేసుకొని ax² + bx + c = 0. a వాల్యూ 1, b వాల్యూ 4, c వాల్యూ 2. సో, డిస్క్రిమినెంట్ అంటే డెల్టా = b² - 4ac అంటే b² అంటే 4² - 4 a అంటే 1, c అంటే 2. సో, టోటల్‌గా 4² అంటే 16, 4 × 2 8. 16 - 8 అంటే 8 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 45థ్ క్వెషన్. నేను ఆల్రెడీ చెప్పాను. దీని ముందు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి దీని ముందు వీడియోలోనే చెప్పాను నేను. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి ఒక రూట్ a + స్క్వేర్ రూట్ b ఈ ఫార్మ్‌లో ఇచ్చి ఇంకొక రూట్ ఏమవుతుంది అన్నప్పుడు మీరు సింపుల్‌గా దీని యొక్క కాంజుగేట్ రాస్తే చాలు. అంటే జస్ట్ మధ్యలో సింబల్ చేంజ్ చేయండి. మిడిల్ సింబల్ మాత్రమే. ఓకే. అంటే ఏమవుతుందండి దీని యొక్క ఇంకొక రూటు a - స్క్వేర్ రూట్ b అన్నట్టు. అంటే ఇక్కడ మనకి 2 + స్క్వేర్ రూట్ 3 ఇచ్చారు. సో, దీని యొక్క ఆపోజిట్ అనకూడదు. కాంజుగేట్ ఏమవుతుంది? 2 - స్క్వేర్ రూట్ 3. సో, ఇది ఇంకొక రూట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకేనండి. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీరు ఈ పీడీఎఫ్ కావాలితే గనక ఈ వీడియో కింద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని కామెంట్ చేస్తే నేను దీని లింక్ సెండ్ చేస్తాను. ఇందులో మీరు ఒక 45 బిట్స్ ఓవరాల్‌గా చూసుకొని అండ్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి కూడా చేయండి. అండ్ కీ కూడా మీకు ఇక్కడ చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ నేను చెప్పిన దానికి ఇక్కడ కీకి డిఫరెన్స్ తేడా ఉంటే కీలో ప్రింటింగ్ మిస్టేక్ అన్నట్టు. ఓకేనా. ఎందుకంటే నేను ఇవన్నీ ఒకసారి చేశాను. చేసిన తర్వాత మీకు చెప్తున్నాను కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ కీలో తప్పు ఉంటే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఈ బిట్ ఉంది. ఇదిగో ఫస్ట్ ఆప్షన్ చూపిస్తుంది అనుకోండి 45 ఇక్కడ. అంటే ఇక్కడ 4 చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ 1 చూపిస్తుంది అనుకోండి మనకొచ్చిందేమో ఫోర్త్ ఆప్షను. మళ్ళీ ఏది కరెక్ట్, ఏది తప్పు అని చెప్పి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఏదైతే చెప్పానో ఇక్కడ అదే ఆప్షన్సే కరెక్ట్. ఓకేనా. అంటే నువ్వే తప్పని కాదు నా ఉద్దేశ్యం. ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. సో, నెక్స్ట్ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రీ చాప్టర్ అయితే డిస్కస్ చేద్దాం. ఎందుకంటే అందులో నుండి ఎక్కువ బిట్స్ ఉన్నాయి ప్రీవియస్ ఇయర్ బిట్స్.